చూస్తున్నాం హైదరాబాద్లోని గచ్చిబౌలి టీఎన్జీఓ కాలనీలో నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మట్టి దిబ్బలు కూలడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు వాటి కింద చిక్కుకున్నారు. ఈ ఘటనలో 4 కార్మికులు తీవ్రంగా గాయపడగా వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. అయితే స్థానికులు సహాయ సిబ్బంది వెంటనే స్పందించి కార్మికులను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. ఇక ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజ్ కుమార్ అందిస్తారు. గచ్చిబౌలిలో టీఎన్జీ కాలనీలో ఉన్నాం. ఈ టీఎన్జీ కాలనీలో ఒక సైట్లో ఒక అపార్ట్మెంట్ కట్టడానికి ఇక్కడ ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి గత కొన్ని నెలలుగా ఇక్కడ వర్క్ జరుగుతుంది. చాలా లోతు, దాదాపు ఒక భూమి అంటే అడుగు భాగం పైనుంచి దాదాపు ఒక 50 నుంచి 60 అడుగులు 70 అడుగులు లోతు ఉంది ఇది. సో ఇంత లోతు నుంచి వాళ్ళు వర్క్ చేసుకుంటుంటారు. అయితే ఈరోజు మధ్యాహ్నం ఒక హఠాత్తుగా ఇక్కడ ఎవరైతే పనిచేస్తున్నారో ఆ కార్మికులకు ఒక ప్రమాదం జరిగింది. సో 3 గాయాలయ్యాయి. అందులో ఒక అతను తీవ్ర గాయాలైనట్టు తెలిసింది, చావు బతుకుల మధ్యలో ఉన్నాడని తెలిసింది. వీళ్ళని వెంటనే సమీప ఆసుపత్రి తీసుకెళ్లారు. పోలీసులు వచ్చి కేసు కూడా నమోదు చేశారు. ప్రస్తుతం మనం గచ్చిబౌలిలోని టీఎన్జీఓ కాలనీ, ఇప్పుడు ఈ జిఎంసి బాలయోగి ఏదైతే స్టేడియం ఉందో దాని ప్రహారీ కూడా, అంటే దాని వెనకాల మనం ఉన్నాం. దాని వెనకాల పక్కనే గోడ ఉంటుంది. దాని వెనకాలనే ఒక అపార్ట్మెంట్ అయితే కడతా ఉన్నారు ఇక్కడ. సో మనం చూస్తున్నాం 2-3 రోజుల నుంచి వరుసగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు కురవడంతో ఈ పైన ఉన్న ఏదైతే మట్టి ఉందో, ఈ పైన ఉన్న మట్టి ఒక్కసారిగా కిందకు వచ్చింది, కుప్పగూలిపోయింది. ఎందుకంటే వాటర్ రావడంతో. అదేవిధంగా కొన్ని చెట్లు ఉన్నాయి ఇక్కడ. గతంలో పెద్ద చెట్లు ఉండేవి. ఏవైతే వాటర్ రావడంతో ఆ చెట్లు, ఆ మట్టి అంతా వాడడంతో కింద దాదాపు 50-60 అడుగుల లోతులో ఇక్కడ కార్మికులు కొంతమంది పనిచేస్తున్నారు, డైలీ లేబర్స్. వాళ్ళ మీద ఒక్కసారిగా మట్టి పడడంతో నిజంగా వాళ్ళకు చాలా గాయాలయ్యాయి. అందులో ఒక అతను అయితే కొంచెం తీవ్ర గాయాలు, సీరియస్గా ఉన్నట్టు తెలిసింది. వెంటనే అంబులెన్స్ పిలిపించారు. ఇక్కడ స్థానిక దగ్గరలో ఉన్న హాస్పిటల్ తీసుకెళ్లారు. పోలీసులు కూడా కేసు నమోదు చేస్తున్నారు. మనం ప్రస్తుతం చూస్తున్నాం ఇది ఒక అపార్ట్మెంట్, ఇక్కడ ఒక వర్క్ జరుగుతుంది. అయితే దీనికి బేస్ లేకపోవడం వల్ల, ఎందుకంటే ఆ మట్టి దిబ్బలు ఉన్నాయి కదా, చాలా మట్టి ఉంది హైట్లో. ఆ మట్టి ఇప్పుడు వరుసగా కురుస్తున్న వర్షాల వల్ల మొత్తం కిందికి పడిపోయి ఒక్కసారిగా అక్కడ కింద వీళ్ళందరూ కూడా ఒక సెంట్రింగ్ వర్క్ చేస్తున్నారు. పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో పిల్లర్స్ కట్టడానికి ఒక సెంట్రింగ్ వర్క్ చేస్తున్నారు. ఆ సెంట్రింగ్ కూడా ఏదైతే ఉన్నాయో రాడ్స్ అన్ని కూడా పక్కకి వెళ్ళిపోయి మనం చూసాం. చెట్టుకు సంబంధించిన, అంటే చీకట్లో ఉన్నాం కాబట్టి మనకు సరిగ్గా కనబడట్లేదు కానీ, సో చెట్టుకు సంబంధించిన ఆ కొమ్మలు, చెట్లు, మొద్దులు అన్నీ కూడా వాళ్ళ మీద పడ్డట్టుగా అయితే తెలుస్తుంది. దీంతో వాళ్ళకు గాయాలయ్యి. అయితే ఎక్కువ మంది లేబర్ లేరు, చిన్నపిల్లలు. ఒకప్పుడు వాళ్ళకి సంబంధించిన కార్మికులకు సంబంధించిన పిల్లలు ఆడుకుంటూ ఉంటారు ఈ సమీప ప్రాంతాల్లో. అలాంటి ఏమి లేకపోవడం వల్ల పిల్లలకు కానీ ఇంకెవరికి కానీ ఎలాంటి ప్రమాదం చేయలేదు. లేబర్ కూడా తక్కువ ఉండడం వల్ల కొంచెం ప్రమాద స్థాయి అయితే తగ్గింది. మొత్తం మీద అయితే ఒక 3 గాయాలయ్యాయి. అందులో ఒక అతనికైతే సీరియస్గా ఉందని తెలిసింది. సమీప ఆసుపత్రి తీసుకెళ్లారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు. కెమెరామెన్ సుధాకర్తో రాజ్ కుమార్, 9+ న్యూస్, గచ్చిబౌలి, హైదరాబాద్.